కథ సవ్యసాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు 9వ భాగం 2/6/20 అపరాజిత కథ. కోటాను కోట్లు కాకపోయినా బట్టను బట్టి కత్తెరను బట్టి అనేక రకాలుంటాయి. కేవలం జేబుల సంఖ్యలోని తేడాలో కోట్లలో కొన్ని విభాగాలుంటాయి. ఆ మహా సందోహంలో బయట 3 లోపల 1 జేబులు గల కోటు ఒక రకం. అనగనగా అలాంటి కోట కట్టి ఆ కోటుకు 4 జేబులు. లీకుతున్న ఈ కలంతో సహజీవిస్తున్న భగవద్గీత పాకెట్ ఎడిషను, ఆ ఎడిషన్ మధ్య కర్నూలు, కంచి, కాకినాడ, ఖరగ్పూర్లో తమ మార్కెట్ ధరలు తీర్చుకోలేక తిక్కపక్క పడుతున్న భవిష్యత్ జామాతల లిస్ట్. విభవనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ చవితి గురువార దివసాన ఉదయాత్పూర్వ వేళలో రామనాథం కమలమ్మ వంశాంభోనిధి పాలిత చంద్రరేఖగా వెలసిన శ్రీసౌ లక్ష్మీ కుమారి జాతకం. ఏతజ్జాతకం మీద వశిష్ఠుడు, కౌమారనామధేయుడు, ప్రొఫెసరుడు ప్రవచించిన వేర్వేరు ఆశా కిరణాల సంపుటాలు. మామిడి వజ్జల వారి 3వ అబ్బాయి తాలూకు పాస్పోర్ట్ సైజు ఛాయాచిత్రం, దానితో పాటు వారడిగిన లాంఛనాలు నిండిన పావురావుల సంపడి, అవుతున్న ఖర్చుల కోసం వదిలిపెడుతున్న డబ్బులకు మాజీ పుట్టినిల్లైన మనీ పర్స్, రాబోయే వియ్యంకుళం, రాయబోయే కార్డులు. ఇవి 4 జేబులలో వరుస క్రమంగా అలంకరించబడి. రామనాథం ఒక్కసారి మొహాన్ని రుమాలుతో తుడుచుకొని జేబుల బరువు ఫలితంగా ఊడిపోతున్న కోటు బొత్తాలను సరిచేసుకుని తలెత్తి పేరిశాస్త్రుల వంక చూశారు. పాలభాగం మీద గంధం రేఖ మీదుగా తమ కుడి చేతి చిటికెన వేలును రాస్తూ పలికారు పేరిశాస్త్రులు. అంతేనండి రామనాథం గారు, కాస్త ఈ కుజుడు గనక ఆ ఇంట్లో ఉంటే ఈ నెల్లూరు అబ్బాయి కన్నా మించిన సంబంధం లేదనుకోండి అనుకొని నెల్లూరి నవరత్నం జాతకాన్ని మడిచి భగవద్గీతలో పెట్టుకొని లేచాడు రామనాథం. మలయ మారుతం మధుర గాగాలకు తీవ్ర కొసని పూలబాలలు వెదలు మరిచి పదాలు వేస్తుండే. కోయిలలు కురంజీవుళ్ళు తలలూపుత తడుకు బెళుకుల తారకలు గజ్జలై గల్లు మంటుండే. పాల వలువలు మేనబూనిన పసిడి వెందెల వింత విన్యాసాలు విసురుతో సంగీత సౌరభావాన్ని పంచు సౌందర్యం సంతోషాన్ని తల్లుతో. ఇదంతా ఏమిటో అదంతా ఎక్కడో. ఈ సౌందర్యానందాల మధ్య ఉన్నటువంటి ఒక మూర్తి అవతరించి ఇంత అందము అతనికి అంజలి ఘటించి ఆ మూర్తి రాజఠీవితో ముందుకు సాగి అతడి నొసటి మీద తిలకం దర్పంతో చూస్తా. శంఖల్లాంటి గడసీమ విరహోత్కంఠిత బాకు యొగడిలా పెనవేసుకుపోతున్న హారం దివ్య తేజస్సుతో మెరుస్తా. నవరత్న ఖచ్చితమైన నవ్వు తరి అధరాల మీద ఆనంద నృత్యం చేస్తారు. అతడి కళ్ళు ఒళ్ళుకి గిలిగింతలు పెడతాయి. కుమారి ఎం లక్ష్మి అని రాసి ఉన్న పుస్తకం కింద పడి రాకెట్ను పరిహసించే వేగంతో మనసు కిందకు దిగి అట్టే జనం లేని రోడ్డు మీద ఒకానొక బస్సు కని నిల్చున్న లక్ష్మి కళ్ళు ఎదుటి బస్టాప్ మీదకు తెల్లటి పండ్లాం, తెల్లటి చొక్కా, నీలి రంగు టై ధరించిన అతడు కనిపించి తడి భుజం మీద స్టెథోస్కోప్ వేలాడుతూ కళ్ళితే ఉన్నాయి. అతడు నవ్వుతున్నాడు. తటాలున తల తిప్పుకొని మొహం ముడుచుకొని పమిటను బాగా లాగి కప్పుకుంది లక్ష్మి. ఎంత సిగ్గు, ఏమిటి ఆ వెర్రి ఆలోచన? అంతసేపు అలా అని
అతడి వైపు చూశాను కాబోలు. ఏమనుకుని ఉంటాడతడు వచ్చి. ఈసారి బస్సు రణగుణ ధ్వని వాస్తవికానికి ప్రతినిధై మేలు కొలిపి లక్ష్మి ఇల్లు చేరింది. ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర అయితే అంతేనన్న మాట అంది కూర వడ్డిస్తున్న కమల. అంతే, అన్నీ బాగున్నాయి, కానీ కుదుడు బాగులేత. కుదుడు గురుడు అటు ఇటు ఎలాగండి. ఏం చేస్తాం కమల? చూస్తూ జాతకం కుదరని చోట అమ్మాయిని ఎలా ఇవ్వడం? ఆ తిరుపతి వాళ్ళేమైనా సమాధానం ఇచ్చారా? ఇచ్చాడు. 4,000కు తక్కువైతే వాళ్ళసలు అనుకోదలుచుకోలేదు. దానికి 15,7 కూడా నిండిపోతోంది అంది కమల. రామనాథన్ 2 నిమిషాల పాటు మాట్లాడకుండా భోజనం చేశాడు. హఠాత్తుగా కమల, ఈ సంవత్సరంలో లక్ష్మిని చదువు మాన్పించేస్తా. కమల ముఖం మీద ప్రశ్న వెలిగి. ఏదో 4th ఫారం దాకా చదివింది చాలు. ఇంట్లో ఉంటే నాకు చేదోడుగా వాడోడుగా ఉండు. అది కాక సరస్వతి కూడా 3వ ఫారానికి రాబోతుంది. దాని తర్వాత గాయత్రి, బాబ్జీ వల్ల వీళ్ళందరికీ జీతాలు, చదువులు, పెళ్ళిళ్ళు నా చేత కాదు కమల అన్న. కమలమ్మ మొహం మీద ప్రశ్న పోయింది సానుభూతివై. మొదటి తల్లి కోట యుద్ధం ఎప్పుడు, ఎక్కడ, ఎవరెవరి మధ్య జరిగేది అని పరీక్షార్థం భారతదేశ చరిత్ర అతి తీవ్రంగా పరిశోధిస్తున్న కుమారి లక్ష్మి అప్పట్లో తాను రాయబోయే ఆఖరి పరీక్ష అదే అని తెలియదు పాప. వాయిదాల పద్ధతిలో దాదాపు 1,000 రూపాయలు రైలు వాళ్లకు, పోస్టల్ వాళ్లకు విరాళాలిచ్చాడు రామన్. ఊళ్ళు తిరిగాడు, ఉత్తరాలు రాశాడు. అతడి మనసు 16 పౌండ్ల దేగాన్ని అరిగించి. కుమారి లక్ష్మి చదివి ఉంటే ఎస్ఎల్సి అయిపోయి ఉండే. సరస్వతి 4వ ఫారం పూర్తి చేసింది. గాయత్రి 5వ తరగతి దాటి. బాబ్జీకి రైల్లో అర టికెట్స్ కొనాల్సిన ఈడొచ్చింది. అయితే ఈ అనకాపల్లి వాళ్ళకు సరస్వతి ఫోటో అది పంపుతారా అంది తమలపాకులకు సున్నం రాసుకున్న కమల. వెళ్ళకిల పడుకొని అన్నాడు రామనాథం ఉన్నట్టుండి గుండెలో శూలం పెట్టి పొడిచినట్లయి. కళ్ళతో కింద పెదవిని కొక్కిబట్టాడు. అదొక మహాయుద్ధం. చీకటి కమలమ్మ మనశ్శాంతిని కాదు. దేవుడి దయ వల్ల కుదిరితే ఈ శ్రావణంలోనైనా 2 పెళ్ళి ఒకేసారి చెయ్యొచ్చని మనసు మేళతాళాలు, మంగళసూత్రాలకు మధ్య విహరిస్తారు. ఏమండో, ఏం పలకరేం? అయితే సరస్వతిని ఈసారితో బడి ఆపేద్దాం. వద్దు అన్నాడు రామనాథం కటు. కమలమ్మ ఉలిక్కిబడి లేచి కూర్చున్న. రామనాథ్, వీల్లేదు కమలా, వీలే. సరస్వతిని చదవనివ్వాలి. అప్పుడు బుద్ధి గడ్డి తిని పెద్దదాని చదువు పాడు చేశా. కనీసం సరస్వతి అయినా ఆ ఎస్ఎల్ఎల్సి పూర్తి చేసి మున్ముందు అంతటితో ఆగిపోయాడు రామనాథ్. 40 ఏళ్ల జీవితంలో మొట్టమొదటిసారిగా అతడి ఆలోచన యంత్రాన్ని అర్థం కాని అమావాస్య ఆవరి. కాలెక్కడో జారిపోతున్నట్లనిపి కమల చేతిలోకి తీసుకున్నాడు మానవుడు రామనాథ్. సభ హాల్లో నిద్రపోతున్న లక్ష్మీకుమారి నిద్ర ముందు తెల్ల పంట్లాం, తెల్ల చొక్కా తేలియాడుతుంది. మహాయుద్ధంలో చిరంజీవి మృత్యువు మరొక్కసారి మందహాసం చేసి, ఇంకేముందమ్మా, గుండె ఆగి 10 నిమిషాలైంది అని లేచారు డాక్టర్ మల్లికార్జున్. అని అరిచి రామనాథన్ దేహం మీద పడిపోయింది కమల. లక్ష్మీ, సరస్వతి, గాయత్రి లేగ దూడల్లా రోధించి బాబ్జీ అమ్మ చీరను బట్టి లాగు. గుండెలు అగ్ని పర్వతాలై, రక్తం కన్నీరై, ఊహించిన భవిష్యత్తు పేక ముక్కల కోటై అయ్యి. భూగోళం సూర్య భగవానుడి చుట్టూ 2 ప్రదక్షిణాలు పూర్తి చేసి కాలం, బాధ, కాఠిన్యం తగ్గించి కర్తవ్యంలోకి దించి స్నేహాన్ని సృష్టిలో తీయని దానిగా చేసిన కొద్ది మందిలో ఒకరైన రాజారావు గారు బాల్య స్నేహితుడు రామనాథం మరణించిన తర్వాత కూడా మరవకుండా ఉన్నారు. ఎస్ఎల్సి పూర్తి చేసిన సరస్వతి డైరెక్టర్ రాజారావు తన కంపెనీలో
రూపాయల నెల జీతం మీద ఉద్యోగం ఇప్పించా. యామిని సెలవు తీసుకుని ఉషస్సు రానా అంది. కూడనే చూడవే అక్కయ్య, వీడు నా పెన్సిల్ తీసుకొని ఇవ్వనంటున్నాడు. ఒరే బాబ్జీ, గాయత్రి పెన్సిల్ దానికి ఇచ్చేసాయి. మరి నాకు? తాను రాస్తున్న ఫైలును మూసేసి కుర్చీలోంచి లేచి బాబ్జీని ఎత్తుకుంది సరే. పెన్సిల్తో పాఠం రాసుకోకుండా వెళ్తే చిన్నక్కయ్యని మాస్టారు కోప్పడతారమ్మా. మాస్టార్ నేను కొడతారే అన్నాడు. ఆని బడవ, రేపు బడిలో చేరిన తర్వాత ఆ పనే చేద్దు కానీ ముందు చిన్నక్కయ్య పెన్సిల్ ఇచ్చేయమ్మా. నీకు సాయంకాలం రంగురంగుల బలపాలు పట్టుకొస్తాను. అక్కయ్య మరి శుద్ధ ముక్కలు. ఓ అవి కూడా అని ఓ పెట్టి నిండా తెచ్చిస్తానా? సరే అయితే గాయత్రి పెన్సిల్ పుచ్చుకొని వెళ్ళి సరస్వతి బాబ్జీ నెత్తుకొని స్నానాల గదికి వెళ్ళి స్నానం అయిన తర్వాత వాడిని తొడవటానికి పడగదిలోకి వెళ్ళి మంచం మీద పడుకుని ఏదో పాత పత్రిక తిరగేస్తోంది కమల. సరస్వతి బాబ్జీని పుడుస్తుండగా కమలమ్మ ఒక్క నిమిషం సేపు కళ్ళున దగ్గర అమ్మా అని పిలిచింది. ఆయన తల్లి కొమ్మలమ్మ తోరసం జగశ్వాస పీలుస్తుంది. ఈ దరిద్ర దేవుడైనా అల్లరి పెట్టాడా? వీళ్ళందరూ కలిసి నీ ప్రాణాలు తినేస్తున్నారే. అబ్బబ్బా అదేం లేదమ్మా, నీ ఆ దగ్గు వింటుంటే భయంగా ఉంది. డాక్టర్ మల్లికార్జునరావు దగ్గరికి వెళ్ళి రాకూడదు. ఎందుకులే సరస్వతి, ఎందుకులే అని కాస్త పెద్దదిగా ఏదైనా తెచ్చుకుంటే పిల్లలు మేమేమవ్వాలమ్మా? నాకేం కాదు తల్లి, అంత అదృష్టమే ఉంటే నేనే ముందు పోయేది. ఆ మాట ఒకటి నేర్చాం అన్నిటి నువ్వు వెళ్ళకపోతే సాయంకాలం ఆఫీసు నుండి వస్తున్నప్పుడు నేనే వెళ్ళొస్తా. సరస్వతి వడ్డించాను రావే 9 అయింది అంటూ సగం తడిసిన చీర కొంగును నడుములో చెక్కుకొని ప్రవేశించింది లక్ష్మి. లక్ష్మిని చూడగానే కమలమ్మ ముఖం అడ్డు తిప్పుక లక్ష్మిని కమలమ్మను స్వజ్జ సరస్వతి. కమలమ్మ కళ్ళు నయాగరాలయ్యాయి. ఈ అమ్మకి ఇప్పుడు తెలిసి చస్తుందో అనుకున్న సరస్వతి ఇదిగో నిమిషంలో స్నానం చేసి వస్తానక్కయ్య అందు గాయత్రికి పెట్టి దాన్ని పంపించేయని ఉతికిన చీర సబ్బు పట్టుకొని అక్కయ్య వెనకాల నడిచి అక్కయ్య నేను బడికి వస్తున్నా అని గుమ్మంలోంచి కేక పెట్టింది గాయ. అలాగే అంటూ లక్ష్మీ సరస్వతి నెయ్యి బడి. ఏమే అక్కయ్య, ఆ సైన్సు బొమ్మ మళ్ళీ గీసావా? అబ్బ లేదే, నీకింకాస్త కూర కావాలేమో చూడు. మీరు చదువు అంటే బుద్ధిగా శ్రద్ధ ఉండలేదు. అది కాదే, తీరిక దొరకకుండా ఎలాగో తీరిక చేసుకోవాలి. మొత్తం మీద నీవీసారి ఎస్ఎల్సీలో అయిందని. అలాగే లేవే, అయినా లెక్కలంటే కాస్త ఇదిగా ఉంది అంటూ లక్ష్మి మజ్జిగ గిన్నెను చెల్లెలి పక్కన పెట్టి లెక్కలేగా నేను చెబుతాలే, రాత్రిపూట 1 గంట చదివితే తప్పకుండా పాస్ అవుతా. ఓ అన్న లక్ష్మి మనస్సులో ఎక్కడో ఒక మూల రోజు రాత్రి కళ్ళు మూసుకునేసరికి ప్రత్యక్షమయ్యే ఆ తెల్ల చొక్కా మీద నీలి రంగు స్టెతస్కోప్ ధరించిన మూర్తి మెదిలింది. అక్కయ్య, నీ ముఖం అలా డల్గా ఉందేమి? అబ్బేబే అదేం లేదే, జ్వరం కానీ వచ్చిందా? జ్వరం లేదు, జలుబు లేదు, నువ్వు ముందు లేచి ఆఫీసుకు వెళ్ళవేతే. ఏమోనమ్మా, జ్వరం అది వస్తే కాస్త మీరు జాగ్రత్త పడండి అంతేగాని తర్వాత అబ్బబ్బా నీ లెక్చర్లు ఇవ్వతాలవే. మరీ ఇటీవల అందరికీ మొగుడి కింద తయారవుతున్నావని లేచి వెళ్ళింది లక్ష్మి. ఆమెను చూస్తూ నిట్టూర్చిన సరస్వతిలో వాళ్ళ నాన్న అంశం విశ్వరూపం ధరి విరజాజులు హరివిల్లులు విరిశాయి. నీ చిరునవ్వులో మురిసింది నా ఎద కోర్కెలు. అది డైరీలో రాసుకున్నాడు శ్రీనివాస. 3 సార్లు చదువుకున్నాడు. డైరీ మూసేసి సిగరెట్టు వెలిగించాడు. లైట్ ఆర్పి కిటికీ దగ్గర వచ్చి నిల్చున్నాడు. బయటికి చూశాడు. విభావరి 1000 హస్తాల క్రింద విశ్వం విశ్రాంతి తీసుకుంటూ నక్షత్రాల రత్నాలు నీలి కంబడి మీద నిశ్శబ్దంగా నవ్వుతున్నాయి. మేఘబాలల పమిట చాటున దాగుడు మూతలాడుతున్నాడు దశమనాటి శశిరాలు. తల్లి జోలపాటులా ప్రియపతి ప్రేమ కలలా మెల్లగా కలుగుతున్నాడు వాయుకుమార్.
అంత ఆనందాన్ని భరించలేనన్నది శ్రీనివాసరావు హృదయం. అతడి కళ్ళు మూసుకున్నాయి. డైరెక్టర్ గారు లేరా? గాజు గ్లాసుకు స్పూన్ తగిలినట్లు అయింది ఆ స్వరం. లేరండి, ఇప్పుడే ఓ కేసుకు వెళ్ళి. సరే అయితే నీకేం కావాలో చెబితే అని అతడంటుండగానే వెళ్ళిపోతున్న ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూసి ఆది నుండి అసంఖ్యాకులనుభవించిన అనుభూతి ఆ క్షణం అనంతమై నవనవోన్మేషణమై పునరుక్తమై మీ పేరు యవ్వనంలోని కుతూహలం. నేనడిగింది మీ పేరు, అది మీకెందుకు? ఊరికే తెలుసుకొని. అబ్బబ్బా, అతడి కళ్ళలా వెతుకుతాయేం? పేరు చెప్పడానికి ఇష్టం లేకపోతే పోను, కానీ ఆ సీసా అలా తెలుసు. ఏం మంది ఇవ్వాలో మీకు తెలుసా? అంటూ ఆమె చేతిలోని సీసా తీసుకొని అతడి చెయ్యి తన చేతికి తగలనందుకు ఆమె అమ్మయ్య అనుకుంది. అమ్మ దగ్గును వివరించి అతడు మందు కదిపి సీసాలో మీరు కాంపౌండరా? అతడు తిరిగి అడిగాడు. నవ్వాడు. అదేమిటి, ఈ మనిషి ఇలా నవ్వుతాడేం? అవును, నేను కాంపౌండర్. మరి ఎన్ని రోజులు మీరు లేదే? నేను ఇటీవలే వచ్చా. అతడు సీసాకు లేబిల్ అతికిస్తున్నాడు. అంతలోకే గుమ్మల్లో కారాగి బోట్ల శబ్దం సమీపించి హఠాత్తుగా అమ్మాయి కాస్త దూరంగా జరిగి గోడ మీదున్న క్యాలెండర్లు చూస్తోంది. బాగానే ఉందట. అందులో ఏమమ్మా సరస్వతి, మీ అమ్మ ఎలా ఉంది అంటూ కోటు తీశారు డాక్టర్ మల్లికార్జున. బాగానే ఉందట. కాస్త దగ్గుగా ఉంటే మందుకని వచ్చా. మీరు లేకపోయేసరికి. నేను లేకపోతే ఏం? మా తమ్ముడున్నాడుగా. ఎవరండి? ఇదిగో వీడే, శ్రీనివాసరావు. మొదట ఇక్కడ 2 ఏళ్ళు చదివిన తర్వాత విశాఖలో MBBS పూర్తి చేసి వచ్చి వారం అయ్యింది. కాంపౌండర్ చిరునవ్వుతో సరస్వతి వైపు చూశారు. సరస్వతి కళ్ళలోని కోపానికి తాత్పర్యం డాక్టర్ మల్లికార్జునరావుకి అందరు. మందు సీసా పుచ్చుకొని చెరచెర నడిచి వెళ్ళిపోయి కళ్ళు తెరిచాడు శ్రీనివాసరావు. గదంతా చీకటిగా ఉన్నట్లనిపించి ఆకాశాన్ని చూశాడు. చందమామను తన పమిట చాటున దాచుకొందక మబ్బు కందె. అబ్బా, ఇవాళకి ఇలా చాలేవే అక్కయ్య అని ఆవలిస్తూ తన చాప మీద పడుకుంది సరస్వతి. అదేమే, రోజు 11 దాకా నా ప్రాణం తీసేదానివిగా. ఇవాళ కాస్త తలనొప్పిగా ఉందక్క. అయితే ఆ మాట నాతో ఎందుకు చెప్పలేదు అని లేచి వచ్చి లక్ష్మి చెవిటి మీద చెయ్యి నాకు వేసి చూసేది. కాలిపోతేందే సరస్వతి, ఏమీ లేదే, నిద్ర పడితే అదే. నీ ఉత్త తెలివి తప్పుడు పైపెచ్చు అందరికీ మాత్రం ఆరోగ్య సూత్రాలు వల్లిస్తావు. తలనొప్పిగా ఉంటే ఇవాళ ఆ వెధవ పాఠాలకు అసలు ఎవడు చెప్పమన్నాడు అంటూ లక్ష్మి తన చెల్లెలు తలను తన ఒడిలో ఉంచుకొని నెమ్మదిగా వస్తాసాయి. పర్వాలేదక్కయ్య, వెళ్ళి పడుకో, నువ్వు నోరు మూసుకొని నిద్రపోము అని మందలించింది 22 ఏళ్ల కన్య లక్ష్మి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం అమ్మ. ఏమిటి ఎలా వచ్చావు? అమ్మ దగ్గర ఉంది. పర్వాలేదండి. వీడు మీ తమ్ముడు కాదు? అవునండి. వీడికి 2 రోజుల నుంచి మెడ ప్రక్క వాపుగా ఉందండి. ఓహో, నీది అలా రాబోయ్, ఏది అలా రాబోయ్. అంతలో టెలిఫోన్ మోగింది. డాక్టర్ లేచి సరస్వతి కళ్ళు తెలుసు వెతుకుతున్నా. మల్లికార్జునరావు వచ్చి, అమ్మాయి నేను ఇలా కూర్చో, నేను ఒక డెలివరీ కేసు కోసం వెళ్ళాలి. మా బ్రదర్ వస్తాడు అని లెదర్ బ్యాగ్ తీసుకొని నౌకర్ని పిలిచి మేడ మీదికి కబురు పెట్టారు. శ్రీనివాసరావు మెట్లు దిగుతున్నాడు. వీధిలో కారు బయలుదేరి సరస్వతి విజయం గడియారంలా వినవస్తు. ఆఫీసులో డైరెక్టర్ గారు మొదలు ఎంతమంది మగాళ్ళతో మెలగలిసి వస్తుందో, కానీ ఇక్కడ ఎందుకెలా? దగ్గరకొచ్చి నిల్చొని కొంత సఫర్ చేసుకున్నాడు శ్రీనివాస్. నమస్తే, మీరు అలా కూర్చోండి, పర్వాలేదు. అమ్మగారు తగ్గిందా? మళ్ళీ అమ్మగారి మందు కోసమా? మరి మా తమ్ముడికని బాబ్జీ మెడ మీద వాపు చూపే శ్రీనివాస్ పరీక్షలు గ్లాన్స్కు సంబంధించిన వాపు. సరస్వతి భీతహరినేక్షలు. అదే అపాయమేం లేదు. మీరు త్వరగా వచ్చారు కనుక చాలా తేలిగ్గా నయమైపోయి. ఇప్పుడు ఇంజెక్షన్ ఇస్తా, రేపు ఈ పాటికి వాపు తీసేస్తుందని శ్రీనివాసరావు కాసేపు డాక్టర్ అయ్యారు. స్టవ్ వెలిగించి సిరంజి స్టెరిలైజ్ చేశాడు. ఇంజెక్షన్ ట్యూబ్ పగలగొట్టి సూర్యుని ట్యూబులోకి దింపి మందు సిరంజిలోకి లాగుతుంది. సరస్వతి కళ్ళార్పకుండా
ఆ వేళ్ళు, ఆ వేగం, ఆ నిపుణత, ఆ ముఖంలోని దీక్ష మందు చూపు వారేసి శ్రీనివాసరావు ఇటు తిరిగాడు. అక్కయ్య పోదామే అన్న బాబ్జీ గొంతు ఇవాళకి చూపులకు విడాకులెప్పించి సరస్వతి మొహం కుంకుమ భరిణం అయ్యేది. శ్రీనివాసరావు చిరునవ్వు నవ్వాడు. కాస్త వీడి ముఖం అటు తిప్పి పట్టుకుంటారా? అలాగే చేసింది సరస్వతి. వంగి ఇంజెక్షన్ ఇవ్వబోయాడు. బాబ్జీ కేవమని ఒక ఊపు వాడిని పట్టుకున్న సరస్వతి చెయ్యి తటాలున ఎగిరి శ్రీనివాసరావు చెంపకు తగిలి. క్షమించండి, పర్వాలేదంటూ తిరగలేదు శ్రీనివాస్. అబ్బాయి, ఇదిగో చక్కని ఒక్క నిమిషం, నువ్వు చాలా ధైర్యవంతుడు కదా, ఇది తిరుగు అయిపో. చిరంజీవి ట్రేలో పడేసి చేతిలో పడుకో, తువ్వాలు తుడుచుపడు. ఎంత ఇవ్వాలండి? ఏమిటండి అన్న. ఇంజెక్షన్. అదా, పర్వాలేదు అంటే సరస్వతి ముఖంలో దెబ్బ తిన్నట్లు లేచిన పౌరుషం శ్రీనివాసరావులో ఆమె మీద గౌరవానికి. తర్వాత ఇద్దరులండి. అలా కాదు, దయచేసి. ఆ ఇంజెక్షన్ ఖరీదు 3 రూపాయలు. సరస్వతి టేబుల్ మీద 4. ₹1 ఎక్కువగా ఈ ఇంజెక్షన్ ఛార్జీస్. పర్వాలేదు, భలేవారండి అన్నాడు శ్రీనివాస్. సరస్వతి మనసు ఆమె వద్దంటున్న కొద్ది పౌర్ణమి నాటి అందవుమై కాళ్ళు చెప్పిన మాట వెంట పోదామే అక్కయ్య అన్నాడు. వస్తానండి, వీలుంటే మళ్ళీ కనబడి తమ్ముడికి ఎలా ఉందో చెబుతారా? అలాగే అని ఒప్పుకున్న సరస్వతి నన్ను వాడుకోవచ్చుగా అన్న టెలిఫోన్ కనిపించింది. ఆ రోజు సాయంకాలం సరస్వతి ఆఫీసు వదిలేసరికి మబ్బులు దట్టంగా ఉన్నాయి. ఆమె బస్ ఎక్కి బాబ్జీ పాపుకు ఆయనకు చెప్పినట్టు ఒక రోజులో తగ్గి ఆయన ఎంత సరిగ్గా చెప్పారు, మళ్ళీ కనపడి చెప్పమన్నారు. తనలో 3 రోజులైనా వెళ్ళాలి. అబ్బే, ఎలా వెళ్దాం? ఆయన కళ్ళు అలా కండక్టర్ వచ్చాడు. తన స్టాప్ వచ్చింది. సరస్వతి దిగబోయింది. వర్షం ధారాపాత. దిగవమ్మా అన్నాడు కండక్టర్. కళ్ళు తెరవడం కూడా కష్టమనిపించేంత వర్షం. అలాగే తలెత్తి చూసింది. ఎదట ఉన్న షాపుల పంచెలో కాసేపు నిలబడదాం అనుకుంది. కానీ వర్షం పడని ప్రతి చదర్పు అంగుళానికి ఒక్కరు చొప్పున ఇరుక్కొని ఉన్నది మహానగర జనాభా. నీకు తోచట్లే? ఏమీ తోచలేదు సరస్వతి. ఆ పాటికి నెత్తి మీద నుండి ముఖం మీదకు నీటి ధారలు కారటం మొదలుపెట్టాయి. క్షేమంగా తడవకుండా పంచున్న పురుష పొంగవులందరికీ ఆ యువత ఎలా తడుస్తుంటే చూడటానికి వినోదంగా ఉంది. ఏమండో ఈ సరస్వతి బస్ స్టాప్ పక్కనే కారాగి తలుపు తీస్తూ ముందు లోపలికి రండి అని. శ్రీనివాసరావు సరస్వతి ఏం మాట్లాడలేదు. శ్రీనివాసరావు కాస్త తలుపు పక్కగా రండి, వస్తారా లేక అంటుంటే సరస్వతి మాట్లాడకుండా వెళ్ళిపో. శ్రీనివాసరావు గబరబా కారు దిగి సరస్వతి జబ్బపట్టు తీసుకెళ్లి కూర్చోబెట్టి తలుపు మూసేసి కారు స్టార్ట్ చేసి పేవ్మెంట్ మీద కొందరు నాగరికలు కనుబొమ్మలు పట్టబగలు పడిబదాలు అని ముక్కు మీద 2 వేళ్లు వేసుకుంది ఒక స్త్రీగని. ఎంత తెలుగు తక్కువ వారండి మీరు, అంత వర్షంలో అలా తడిసిపోతూ నిల్చుంటారే. ఇది మై గుడ్నెస్, మీ తల ఓ చిన్న చెరుపులా తయారైందంటే ఇదిగో ఆ సీటు వెనకాల తువ్వాలుంది, దయచేసి తుడుచుకోండి. నా మాట వినండి. ఇంత చదువుకున్న వాళ్ళు మీరు అలా చేస్తారేమిటండి? ఫూలిష్, వెరీ ఫూలిష్ అంటూ బలవంతంగా అనవసరంగా జబ్బు తెచ్చుకోవటం ఎందుకు అని తల ఒత్తుకుంది. ఎక్కడో తేలిపోతోంది. కారెక్కడ పోతుంటే తెలియడం లేదు. శ్రీనివాసరావు స్వరం మాత్రం వెచ్చగా, కమ్మగా, మత్తుగా, మెల్లగా. ఏమండి, మిమ్మల్ని మాట్లాడి కోపం వచ్చిందా నా మీద? ఎందుకు అంది. అమ్మయ్య, ఆఖరికి మౌనం ముగిసిందను. సరస్వతి నవ్వి, ఇంత చక్కగా నవ్వగలిగినవ అలా ముఖం ముడుచు కూర్చుంటే కోపం వచ్చిందనుకోక ఏమనుకోవాలి? నా కోపం ఎందుకండి? ఇంకా మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి కానీ అలా చేయి పట్టుకొని తీసుకువచ్చినందుకు బాధపడ్డారేమో. అపారజీ ఇచ్చుకుంది. అబ్బే, అదేం లేదు. కనబోయి తన గుడి జబ్బను చూసుకొని
శ్రీనివాసరావు వైపు చూసి అతడి దృష్టి రోడ్డు మీద ఉంది. ఎడమ చెయ్యి ఒడిలో ఉంది, కుడి చెయ్యి స్టీరింగ్ మీద. ఆ వేళ్ళు ఎంత సున్నితంగా ఉన్నాయి. ఇందాక ఆ వేళ్ళే తన కారు నెమ్మదిగా ఆగింది. రోడ్డు మీద జనసంచారం లేదు. మంత్రముగ్ధగా కూర్చొని ఉంది. ఒక్క నిమిషం ఉండండి కారు దిగాడు. కారు వెనక వైపు తలుపు తెచ్చి మళ్ళీ వెంటనే పేవ్మెంట్ దాటాడు. పాల వెన్నెల పూల బాటల మీదిదే జీవిత పదమని, దాని చివరిని నందనవనం తన కోసం తప్పకుండా కాచుకొని కూర్చుంటుందని ప్రతి వ్యక్తి కలల వలలు విసురుతారని వయస్సులో సంసార భారాన్ని తన భుజాల మీద భరిస్తున్న సరస్వతి ఆ కొద్ది సేపు తన జీవితాన్ని మరచి తాత్కాలికమైన ఆ వర్తమానాన్ని నిరంతర భవితవ్యంగా చేసుకోవాలి. అప్పటి ఆ క్షణిక అనుభూతిని తనివి తీరా అనుభవించి దానికి చిరంజీవిత్వం పోసి దాచుకోవాలని ప్రయత్నిస్తుంది అవ్యక్తి. శ్రీనివాసరావు వచ్చాడు. ఫ్లాస్క్లోని వేడి ఓవల్టీన్ కప్పులో పోసి పుచ్చుకోండి అన్నాడు. సరస్వతి చేతికి కప్పని. సరస్వతి అతని కళ్ళల్లో తాగండి, ముందు లేకపోతే చల్లారిపోదు. ఇప్పుడు నాకెందుకని తడిసిపోయారు, నేను కాస్త వేడిగా ఇది పుచ్చుకుంటే సర్దు. నువ్వు తీసుకొని నా మాటగా. సరస్వతి కప్పు తీసుకోకుండా ఉండలేక, మరి మీరు? నేను కూడా అంత నిస్వార్థపరుణ్ణి కాదులేండి, నేను చాలా చెడ్డవాడిని. గలగల నవ్వుతో ఓవల్టీన్ కప్పు పెదవులు కానించింది సరస్వతి. తడిసిన జుట్టు రేగి చుట్టూ రేగి అల్లరి పెడుతున్న సరస్వతి ముఖాన్ని ఓవల్టీన్ పొగల మీద చూసిన శ్రీనివాసరావు అంతరంగంలో ఒక పెద్ద ప్రశ్నకు జవాబు దొరికి కారు దిగదిరింది. ఇద్దరు మాట్లాడలేదు. 10 నిమిషాలు తిలక్ హై స్కూల్ దగ్గర ఆగి సరస్వతి వెలికిబడి, అవును, తమ ఇంటి దగ్గరకు వచ్చారబ్బా. ఇవాళ ఇల్లింత త్వరగా వచ్చేసింది. మీ ఇంటికి ఎటు తిరగాలు చెప్తారా? అబ్బే వద్దులేండి, నేను దిగి ఏం లేదని కారు తలుపు తీయబోయి, కానీ తలుపు ఒప్పుగా. చూసారా, మరి కారు కూడా మీరు వెళ్ళటం ఇష్టం లేదు. తలుపు తీయండి అని సరస్వరంతో మందిరంలో దూకండి అన్నాడు శ్రీనివాసరావు ఆలోచించేవాడు. శ్రీనివాసరావు దిగి వచ్చి బయట నుండి తలుపు తీశాడు. ఆమె దిగింది. అతడు కారు తలుపు ఆనుకొని నిల్చున్నాడు. వస్తాను, థ్యాంక్స్, పర్వాలేదు, కానీ మళ్ళీ మిమ్మల్ని చూడటం ఎప్పుడో పలకరేం. అది కాదు, ఏమిటి చెప్పండి. మీరు నా మీద బహువచనం ప్రయోగించటం అదే, వస్తానండి అని వెళ్ళిపోయింది సార్. ఆమె భుజాన్ని ముట్టుకోబోయాడు. తటాల్లో మెదక్కులా. మళ్ళీ ఎప్పుడు కనపడతారో చెప్పకుండా మళ్ళీ వర్షం వచ్చినప్పుడు నవ్వి లేడీలా నడిచిపోయి ఆమె వీధి మలుపు తిరిగిన తరువాత ఆ వైపే చూస్తూ నిల్చున్నాడు. ఎస్ఎల్జీ పరీక్షలు మొదలు. ఆఫీసు సెలవు పెట్టి 3వ రోజున లక్ష్మిని పరీక్ష హాలుకు తీసుకెళ్ళి కూర్చోబెట్టింది సరే. సాయంకాలం వెళ్ళి పిలుచుకొచ్చి 10 రోజులు అక్కా చెల్లెలు పుస్తకాలతో అయిపోయాయి పరీక్ష. అమ్మయ్యా అంది సరస్వతి. వారం రోజుల తర్వాత ఒకరోజు పొద్దున సరస్వతి మామూలు కన్నా కాస్త త్వరగా లేచి ఆపాటికే లక్ష్మి వంటింట్లో కుంపటి రాజేస్తుంది. సరస్వతి తిన్నగా దొడ్డి వైపు వెళ్ళి అక్కడ కమలమ్మ నీళ్ల చెంబు చీపులు పట్టుకొని కడకు. ఏమిటమ్మా పొద్దున్నే? అదే ఏమీ లేదే అని కమలమ్మ వాలకం సరస్వతికి సందేహం కలిగి సరస్వతి కళ్ళు మూడ్చుకొని తొంగి కాలువ వైపు ఎర్రటి మరకలు నీటి మీద తేలుతూ ఉంది. అమ్మా నచ్చింది సార్. చెంబు చీపులు పట్టి సరస్వతి చేతి మట్టిలోంచి పట్టుకో. ఎన్ని రోజుల నుండి దాస్తున్నావమ్మా? ఏం లేదమ్మా, 2 రోజులు ఉంటుంది, అదే పోతుంది. డాక్టర్ గారి మందు పుచ్చుకుంటున్నానుగా అంది సరస్వతి బడికి. ఆఖరికి మాకు నువ్వు కూడా లేకుండా చెయ్యదలుచుకున్నావా? పిచ్చి తల్లి, నేనున్నా ఊడినా ఒక్కడే. భోగాలతో ఉండాల్సిన దాని మగవాడిలా సంపాదిస్తూ వాళ్ళని చదివిస్తూ నన్ను పోషిస్తూ ఉంటే ఇలా ఎంతకాలం చూస్తూ ఉండరు సరస్వతి. ఇంకెప్పుడు ఆ విధంగా మాట్లాడకమ్మా అని ఆమెను పడగదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టి అక్కడ కదలొద్దని చెప్పి వంటింట్లోకి పరిగెత్తి వెళ్ళి లక్ష్మితో చెప్పింది. లక్ష్మి కంట నీరు పెట్టి, అదేమిటక్కయ్యా, నువ్వు పెద్దదాని, మాకు ధైర్యం చెప్పాలి, ముందు కళ్ళు తుడుచుకో.
ఇదంతే. ఇప్పుడు చెల్లెలు ఏడుస్తారు. నువ్వు కాఫీ పెడుతూ ఉండు, నేను డాక్టర్ గారికి ఫోన్ చేసి వస్తాను. ఎంత డబ్బు అయినా సరే అమ్మకు మందు ఇప్పిద్దామని సరస్వతి పక్కన ఇంజనీరింగ్ గార్డెన్లోకి వెళ్ళి ఫోన్ చేసింది. ఫోన్ మీద డాక్టర్ మల్లికార్జునరావు పలికేసరి సరస్వతికి కొంత నిరాశ కలిగి ఆ పరిస్థితిలో తన స్వార్థం గురించి ఆలోచిస్తున్నది తను తాను దూషించుకుంది. సరస్వతి డాక్టర్ గారితో అమ్మ విషయం చెబితే ఆయన ఇంకో గంటలో వచ్చాడు. చూశారు. సరస్వతి గుమ్మం దగ్గర తీసుకువెళ్ళి చెప్పారు, అమ్మాయి మీ అమ్మగారికి ఛాయ ఇప్పుడే మొదలు, కానీ ఏమాత్రం భయపడాల్సింది లేదు. చాలా మంచి మందులు. ఆవిడకు చక్కగా గాలి, విశ్రాంతి, పుష్టికరమైన ఆహారం అంతే. సాధ్యమైనంత త్వరలో ఆవిడకి ఏమీ లేకుండా చేద్దాం. ఇదిగో ఈ ఇంజక్షన్లు తెప్పిస్తే సాయంకాలం వచ్చి చేసి వెళ్తా. ఫీజు ఇవ్వబోయ్. వేరే తల్లి, నువ్వు మొదట ఇంజక్షన్ మందు తెప్పించమ్మా. ఆ ప్రిస్క్రిప్షన్ తన దగ్గర ఉన్న 5 రూపాయలు గాయత్రిని మందుల షాప్. ఒక్క ఇంజక్షన్ ట్యూబ్ ఖరీదు 12 రూపాయలంటూ వెనక్కి ఉన్నట్టుండి లక్ష్మీపతి ఒక్క నిమిషంలో వస్తాను సరస్వతి, కాస్త కుంపడి చూడని బయటికి. 15 నిమిషాల తర్వాత లక్ష్మి, ఇదిగో సరస్వతి 20 రూపాయలు. ఆ 5 కలిపితే అమ్మకి 2 ట్యూబుల మందు వస్తుందా? ఎక్కయ్యా అన్నారు. చదువుకున్న సరస్వతి దృష్టి లక్ష్మి చేతుల మీద, వాటి మీద ఉండాల్సిన 2 గాజుల స్థాని ఆరీస్ రబ్బరు గాజులు ఉన్నాయి. ఏం పని చేశావక్కయ్య? నా గాజులకేం సరస్వతి, భగవంతుడి కృపవల్ నేను ఆ పరీక్ష పాస్ అయి ఉద్యోగం వడ్డీతో సహా కట్టి పారేసి తెచ్చుకో. మనకు ఆ బంగారు గాజుల కన్నా అమ్మ ఆరోగ్యం ముఖ్యంగా. అయినా నన్ను మాట అడిగి ఉండకూడదా? చిచి ముద్దు మొహం. నలుగురిలో మెదగవలసిన దానివి, ఆఫీసుకు వెళ్లాల్సిన దాన్ని నువ్వు దోసి చేతులతో పోవడం. ఎవరు మూసుకోయ. గాయత్రి వెళ్ళి 2 మంది ట్యూబులు చెల్లరాబడి. అక్కయ్య, మా ఇంట్లోనే మాస్టర్ ఇవాళ శుక్రవారం పూజకు అనా పట్టుకు రమ్మన్నారే. అంతా ఉత్తిదే అక్కయ్య అందిగా. సంతానున్నాడు వెధవా. ఈసారి ఆ మాట అంటే జాగ్రత్త అయిందా? ఈ అనా పుచ్చు. గడియారం 8:30 కొట్టింది. సరస్వతి ఆఫీసు బయలుదేరడానికి సిద్ధం. గాయత్రి వచ్చింది. అక్కయ్య, ఏమిటే మరే రేపు మధ్యాహ్నం మేము చెప్పు. మా థర్డ్ ఫారం వాళ్ళందరికీ టీ పార్టీ, దానికో రూపాయి. అని గాయత్రి దగ్గరకు తీసి దాని జుట్టును వేళ్లతో దువ్వుతూ 1 నిమిషం కళ్ళు మూసుకు గాయత్రి తలెత్తి, అక్కయ్య పోనీలే అక్కయ్య, డబ్బు లేకపోతే నేను ఆ పార్టీకి వెళ్ళలే. చీచీ పిచ్చిదా, ఎందుకు కాదే నీవు ఆ పార్టీకి ఏ బట్టలు వేసుకెళ్తే బాగుంటుందో ఆలోచిస్తా. నీది పూల పావడ, గులాబీ రంగు గౌను తొడుక్కుంటానక్కయ్య. అలాగే నీకు ఆ రూపాయి సాయంకాలం తెచ్చిస్తాను. గాయత్రి చెంగున ఎగురుకుంటూ వెళ్ళింది. ఆ వైపే చూసి నిట్టూర్చింది సరస్సు. బలవంతాన అక్కడి నుండి కదిలింది. 1 రోజులు పెదవ సరస్వతి చేతుల మీద బంగారు గాజులు 4 వెళ్ళిన తర్వాత కమలమ్మ దగ్గు కాస్త తగ్గుముఖం పట్టి గాజులు వెళ్ళింటారు. అయినా డాక్టర్ మాత్రం ప్రతి శుక్రవారం వచ్చి ఇంజక్షన్ చేసి పెట్టు. కమలమ్మకు బొత్తిగా రాత్రుడు నిద్ర రాకపోతే మల్లికార్జునరావు అత్యవసరమైన తప్ప వాడద్దని నిద్ర మాత్రుడు. ఆ మాత్రుడు జాగ్రత్తగా దాచమని అక్కయ్యతో మరీ చెప్పింది సరస్వతి. ఈ మధ్యలో సరస్వతి డాక్టర్ ఇంటికి వెళ్ళలేకపోయి ఒకరోజు సాయంకాలం ఆఫీసు నుండి వస్తుంటే బస్సు పార్క్ మీద రద్దీ ఎక్కువగా ఉండే. కారులో కూర్చున్న శ్రీనివాసరావు కనబడి ఇంతలో బస్సు కదిలింది. వెనక్కి చూసింది, కానీ కారు కనబడలా. ఆ రోజు సరస్వతి ఆఫీసుకు వెళ్ళాక పోస్ట్ కంట్రోల్ కమలమ్మ పేరిట ఓ కవర్ ఇచ్చారు. దాన్ని అందుకున్న లక్ష్మి ఆ కవర్ మీద గుంటూరు ముద్ద తీసుకెళ్లి అమ్మ చేతికిచ్చి వరండాలో వచ్చి ఏదో అడ్డుతూ అలవాటు ప్రకారం ఉత్తరం ఏమిటో కమలమ్మ పిలిచి చెప్పాల. కమలమ్మ దొడ్డి వైపు వెళ్ళినప్పుడు లక్ష్మి పడగదిలోకి వెళ్ళి ఆమె తలకిండు కింద ఉత్తరం తీసి, సరస్వతి మాకు అన్ని విధాలా నచ్చింది. జాతకాలు కూడా సరిపోయాయి. ఎక్కువ ఆడంబరాలు లేకుండా పెళ్లి జరపాలన్నది మా అభిష్టం. 1116 ఇచ్చి ఒక పూట పెళ్లి జరిపిస్తే చాలు. అయితే మొదట మీ పెద్దమ్మాయికి పెళ్లి కాందే మేము మీ 2వ అమ్మాయిని స్వీకరించడానికి వీలులే. ఆ ఉత్తరం అక్కడే ఉంచి వరండాలోకి వచ్చి లక్ష్మికి కళ్ళు తిరిగి మరొకసారి క్షణం సాదర్భ. గాయత్రి వచ్చి నిలిచేదాకా లక్ష్మి అలాగే
రాత్రి భోజనాలు అయ్యాక సరస్వతి, అక్కయ్య ఓ మోస్తరన్నావేమిటి? ఏమీ లేదే సరస్వతి, ఇలా నీ మీద ఆధారపడు. మళ్ళీ నీ సుఖానికే అడ్డొస్తున్నా కదా. నా సుఖానికి అడ్డొస్తున్నా ఎవరన్నా? లక్ష్మి మధ్యాహ్నం వచ్చిన గుంటూరు ఉత్తరం చెప్పి, అక్కయ్య ఇందుకోసం అకారణంగా బాధపడుతుంది. ఒకవేళ నీ పెళ్ళి అయిపోయి ఉండి నేనిప్పుడే గుంటూరు సంబంధం ఒప్పుకునే దాన్ని కాను. లేని ఆశ్చర్యక సరస్వతి చూపులు దూరంగా ఎక్కడో చూస్తున్నా అంతకు ఒక నిశ్చలత నిర్ణయము కనిపించాయి. అయితే సరస్వతి, కనీసం నీవైనా త్వరగా పెళ్లి చేసుకోవే అంది. ఎంత వెర్రిదాని ఒక్కయ్య, ఇప్పుడు నా పెళ్ళికైనా సాయంత్రం 4ంటికి ఇందు ముందు కారాయి. పరిగెత్తుకెళ్ళి తలుపు కళ్ళు చెదిరాయి. పడబోయిన గుమ్మం పట్టుకుంది. ఒక క్షణంలో సమయాన్ని కమలమ్మ గారు ఉండటం ఈ ఇంట్లోనే కదండి. జవాబు ప్రయత్నించిన లక్ష్మి తల మాత్రం ఊపగి, మా అన్నయ్య గారికి ఇవాళ వేరే కేసు ఒకటి వచ్చింది, అంచేత నేను రావాల్సింది వచ్చిందండి. నా పేరు శ్రీనివాసరావు అంటూ అతడు లెదర్ బ్యాగ్లో లోపలికి లక్ష్మి పూర్తిగా తేరుకుని అతని అమ్మ గదిలోకి తీసుకెళ్ళి ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత శ్రీనివాసరావు చేతులు కడుక్కోవాలని చూశాడు. అతడి ప్రతి కదలికను లక్ష్మి 1000 కళ్ళతో చూసి అతడు దేన్నో వెతుకుతున్నట్టు అనిపి, ఆ కంపెనీలో పనిచేస్తున్నారు మీ సిస్టరా అండి? అవునండి. ఆమె ఇంకా ఆఫీసు రాలేదా? లేదా. ఆమె రోజు ఇంటికి లేటుగా వస్తారేమో. 6ంటికి ఎడమ మణికట్టు మీద సత్తు తొలగి చేతి వాచి చూసుగా 4:30 అయిందన్న శ్రీనివాస స్వరంలో నిరాశ లక్ష్మి గుండెను గొడ్డలితో నరికి. ఆమె అనుమానం 5 నిమిషాల వ్యవధిలో యథార్థంగా ఘనీపై. 4 ఏళ్ల క్రితం ఒకనొక సాయంకాలం బస్టాపు చిరునవ్వు నీలి స్టెథోస్కోపు తిరిగాయి కళ్ళము. రోజు రాత్రి గుంటూరు సంబంధం విన్నప్పటి సరస్వతి నిశ్చలమైన దూరపు చూపు సుత్తి దెబ్బల్లా తగిలాయి. వస్తానండి అని బయలుదేరి. ఈ అమ్మాయి అదేమిటో దొంగగా పరధ్యానంగా ఉంటుంది. పాపం నాన్నగారు పోయారు. అమ్మ ఆరోగ్యం లేదు, దిగులు కాబోలు. అయినా ఈమెకు సరస్వతికి ఎంత తేడా. శ్రీనివాసరావు లక్ష్య శూన్యుడై కారు నడుపుకుంటూ వెళుతాడు. ఏమీ తోచటం లేదు. ఎక్కడికి వెళ్ళాలి? కొత్త ఇడియట్. ఇవాళ పొద్దున కమలమ్మ గారికి ఇంజక్షన్ ఇచ్చి రాబోయన్న అన్నయ్య చెప్పేదానికి టైమైనా చూసుకోకుండా సరస్వతిని చూడవచ్చుగనా ఉత్సాహంతో శ్రీనివాసరావు పార్క్ రోడ్ కెర్బ్లో కారాబి దిగా సిగరెట్ పిలిచా. థియేటర్ ముందు పేవ్మెంట్ మీద నిల్చొని జెనిఫర్ జోన్స్, గేరీ కూపర్ల పోస్టర్లు. నమస్తే అంత శబ్ద సాగరం మెడలో తీగలా తాకిందా ఉలిక్కిపడి చూశా. సరస్వతి, ఓ నమస్తే. ఇంకా తమ అదృష్టాన్ని నమ్మలేకపోయి లేరు. అలా కొత్తగా చూస్తారే. ఐఎమ్ సారీ, ముందు జనాభా నుండి బయట పెడతాను. తన చేతిని దాచకుండానే వస్తున్నాగా అని సరస్వతి. శ్రీనివాసరావు ఇంత జనాన్ని తప్పించుకొని పక్క వీధిలో ఉన్న ప్రశాంతమైన పెద్ద హోటల్ దగ్గరకు వెళ్ళాడు. లోపలికి పోబోయా. ఒక్క మాట, బిల్లు నేను చెల్లించడానికి ఒప్పుకుంటే లోపలికి వస్తా. అబ్బెబ్బే అదేమిటండి అన్నారు. అయితే క్షమించండి, నేను గిరుక్కన వెనక్కి అని చంపేశాను. ఒప్పుకుంటాను, రండి. శరణాగతి తర్వాత కూడా సత్యాగ్రహమైన గవ్వలు విసిరినట్టు నవ్వింది. సార్ ఈజీ కదలండి. ఇదిగో ఆ అండీలే మానుకోమని ఇదివరకే మనవి చేశారు. ఓ అదా, ఇదిగో ఈసారి మనం కలుసుకునేసరికి దిద్దేసుకుంటాను. ఐఎమ్ సారీ, ఆ లెండి లేదండి. మై గాడ్ నవ్వేశాడు సీన్. ఇద్దరు లోపలికి వెళ్ళి మేడ మీద ఒక మూల టేబుల్ వద్ద కూర్చున్నారు. జనం బొత్తిగా లేదు. సరస్వతి తీర్చి తెప్పించి శ్రీనివాసరావు ఆమెను చూడటమే చాలనుకోడు. సరస్వతి అన్నాడు శ్రీనివాస్. అతని కళ్ళల్లో చూసింది తన పేరేనా? అంత లాలిత్యము, అంత మాధుర్యం తన పేరులో ఉన్నాయా? యథార్థం చెప్పడానికి సాహసిస్తున్నందుకు క్షమించు సార్. ఏమిటది? అలా దాగుడు మూతలెన్నాడు. డాక్టర్ గారు, నాకు ఇప్పటి జీవితం నాకెంతో సుఖాన్ని సంతృప్తిని ఇస్తుంది.
దాన్ని మార్చుకోవాల్సిన అవసరం కలిపి సర్వస్వీట్లు తెచ్చి భ్రమ సరస్వతి భ్రమ కన్న తల్లి పట్ల నీ తోడబుట్టిన వాళ్ళ పట్ల నీ ధర్మాన్ని అనుకుంటున్నదా నిన్ను నీవు మోసగించుకోగల స్థాయిని పొగిడిగించుకుంటూ అలా మాట్లాడకండి డాక్టర్. నీకు బాధ కలిగిస్తే క్షమి. నువ్వు నేను మన అయినప్పుడు మీ వాళ్ళ బాధ్యత నాదిగా. డాక్టర్ అన్న సరస్వతి స్వరం శ్రీనివాసరావు నాకు ఆపి సరస్వతి మౌనంగా కూర్చు ఆ లేత హృదయంలో జరుగుతున్న సంక్షోభాలు అడగదొక్కడాన్ని ఆ అమ్మాయి తన మనోబలమంతా వినియోగిస్తుందని తెలిసిన శ్రీనివాసరావు టేబుల్ మీద ఉన్న ఆమె అరచేతి మీద తన అరచేయి మాట్లాడు సరస్వతి. నువ్వు సరే అంటే మీ అమ్మతో మా అన్నయ్య వచ్చి మాట్లాడు. ఒక్క క్షణం మార్పులు ఊరుకోడు అని ఇంకెప్పుడు ఈ ప్రసక్తి తీసుకురాక. నా హృదయం మీకు తెలిసే ఉండకపో కానీ దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడతాను. ఈ విషయమై నేను ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు మీకు నేనే చెప్తా, నన్ను నమ్మండి. అందాక ఆ విషయం గురించి మాట్లాడకండి, చెప్పకండి డాక్టర్. అలాగే సరస్వతి నీ కోసం అలాగే ఎన్నేళ్ళే కాచుకొని ఉంది. ఎంత మంచివారు మీరు అని అతను తల చేతిని రెండు చేతుల మధ్య ఉంచుకొని ఒక్క క్షణం కళ్ళు మధుక్షణం సరస్వతి లేచింది. స్వీట్లు మాత్రం అలాగే ముందు చేరింది సరస్వతి. లక్ష్మిని పలకరించితే బాగానే మాట్లాడి కానీ ఎక్కడో ఏదో లోపం ఉందని. కానీ సరస్వతి ఆలోచన దారి వేరే. అక్కయ్య ఇంకా గుంటూరు సంబంధానికి తాను అడ్డొచ్చానని బాధపడుతోందేమో వెర్రిబడి. నానే ఉంటే ఈ పాటికి పెళ్ళి ఎంత హాయిగా అని సరస్వతి మనస్సు హృదయము భూత భవిష్యత్తులకు పడి వర్తమానానికి దూరమై ఆఫీసులో డైరెక్టర్ రాజారావు ఏమమ్మా సరస్వతి ఎన్నడూ లేని స్పెల్లింగులు కూడా తప్పుగా రాస్తున్నావేమిటి అని. వారం తరువాత మధ్యాహ్నం 4 సరస్వతి గురువు ఫోన్లో వచ్చి అన్నాడు ప్యూన్. సరస్వతి గారు పరిగెత్తారు. ఎవరండి? సరస్వతి గారా? వెంటనే ఇంటికి రండి, నేను మీ పక్కింటి ఆవిడ. వెంటనే రండి, మీ అక్కయ్య లక్ష్మి. సరస్వతి ఫోన్ వదిలేసింది. ఆమెను పడిపోకుండా మరొక లేడీ క్లార్క్ పట్టుకొని కూర్చోబెట్టి డైరెక్టర్ రాజారావు గారికి విషయం తెలియగానే తన కారు తెప్పించి సరస్వతిని వాళ్ళ ఇంటి గుమ్మం దగ్గర దిగిసేసరికి గుండెలు పగిలే కమలమ్మ ఏడుపు వినిపి గుమ్మంలో అక్కడ ఇరుగు పొరుగు అలా ఆడ మొగ నిలిచి సరస్వతి ఒక్క దూకులో వెళ్ళి అక్కయ్య హాలో కింద పాప మీద పడుకోబెట్టబడి ఉంది లక్ష్మీదేవి. వార్తాపత్రికలు 2-3 హాలు మూలలు ఎగురు. డైరెక్టర్ గారు చేతి రుమాలతో కళ్ళొత్తుకుంటూ అడిగితే పక్కింటాయి ఇవాళ మధ్యాహ్నం SLC ఫలితాలు వచ్చాయని ఫెయిల్ అయిందట. అందుకని వాళ్ళ అమ్మగారు డాక్టర్ ఇచ్చిన నిద్ర మాత్రం సీసా అంతటిని అన్నారు. మరుసటి రోజు రాత్రి 10 గంటలైంది. హాల్లో టేబుల్ మీద 2 చేతుల మధ్య తల ఆనించి కొట్టి గాయత్రి బాబ్జీ ఒక మూల పడుకొని పడగదిలో నుంచి కమలమ్మ వ్యక్తి సరస్వతి లేచి కొట్టి డ్రాయర్ చేసి కాగితము కలది. డాక్టర్ గారు, వారం రోజులుగా నేను ఒక నిర్ణయానికి రాగలిగిన ఆశ్చర్యపోతారు. మీరెదురు చూస్తున్న వార్త అందచేయలేకపోతున్నందు నన్ను క్షమించారు. మీరు భవిష్యత్తులో ఎన్నడూ కూడా నన్ను కలవటానికి కాదు, నాతో మాట్లాడడానికి కాదు, నాకు ఉత్తరం రాయటానికి కాదు ప్రయత్నించవద్దని ఈ దీనురాలి ప్రార్థన. మీ హృదయంలోని భావాలు ఎరిగిన దానిని కనుకని ఇంత కఠినమైన కోర్టు మీరు తప్పకుండా ప్రసాదిస్తారన్న పూర్తి నమ్మకం ఉంది. సరస్ ఉత్తరం మడిచి కవర్లో పెట్టి లైట్ ఆర్పింది. లేచి వెళ్ళి గాయత్రి బాబ్జీల మీద చెరొక చేతి వేసి వాళ్ళ మధ్య పడుకుంది సరస్సు. ఇది భారతి మార్చి 1959లో వచ్చి
చపాతీ కూర తింటారా ఏదో మా అమ్మ వెళ్ళిపోయేది మంచిగా ఉల్లా మరి ఇంకేం కావాలి ముందు తెచ్చుకున్నాం